లంక గ్రామాలు, పెనుమాక లంక పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్సీ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వారు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు మరియు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కారమూరి సునీల్ కుమార్ యాదవ్కు మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ముద్రించి అఖండ మెజారిటీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని, మీరు వేసే ప్రతి ఓటు మీ కొల్లేరు బిడ్డ అయినా నాకు వేసినట్టుగా భావించి ఓటు వేయాలని కోరిన శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మరియు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సయ్యపు రాజు, గుర్రాజు, ముంగర నరసింహారావు, జెడ్పీటీసీ ముంగర విజయ నిర్మల, మల్లికార్జున, సర్పంచులు ముంగర నాగరాజు, పెనుమాకలంక మాజీ సర్పంచులు ఘంటసాల శ్రీనివాసరావు, ఘంటసాల వెంకటరాజు, పైడి చింతపాడు నాయకులు, ఏడుకొండలు గ్రామాల పెద్దలు ఘంటసాల గాంధీ, ఖాదర్ బాషా, సాయితు కామేష్, జయమంగళ విష్ణు, బలే అంతర్వేద, ముంగర వెంకటేశ్వరరావు, ఎక్స్ సర్పంచ్ ఘంటసాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయలు అయితే మీరు చేయించగలరా అని అడుగుతున్నారు. మన కులంలో, మన బీసీలో ఎవరైనా అప్పటికప్పుడు అమ్మడానికి కూడా పొలం కొనప్పటికప్పుడు చనిపోతాం. అలాంటిది 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వరకు నీ పేద 25 లక్షల రూపాయలు ఇప్పుడు పెట్టాడయ్యా. మనకు రోగం రాకూడదు, రానివ్వండి. నేను తీసుకెళ్ళి 25 లక్షల రూపాయలు వైద్యం మొన్న కూడా ఒకటి చేయించాను, ఇప్పుడు చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. 25 లక్షల రూపాయలు ఒక ఎకరం పొలం మీ పేరున పెడితే ఇంకా వచ్చిన తర్వాత బెంజిగారు ఇస్తాను అయ్యా, కేజీ బంగారం ఇస్తానని నమ్ముతారా? ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇంట్లో ఉన్న ఆడకూతుల పేరునున్న అబ్బంతా తీర్చిన వ్యక్తిని నమ్ముతారా? ఆడకూతుళ్ళు ఇంతకుముందు పండగ వస్తుందయ్యా, అయ్యా పిల్లలకు బట్ట కొనాలని 500, 600 మన దగ్గర అడిగేవారు. ఇప్పుడు ఇబ్బంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆడకూతుర్ల దగ్గరికి వెళ్ళి ఇవాళ బ్యాంకులో పథకం కింద ఒక 18,000 పడ్డాయి అంట కదా. ఏమే కొంత ఖర్చు ఉంది, ఒక 500 ఇవ్వమని ఆవిడని అడుగుతున్నావా లేదా అని అడుగుతున్నా నేను. ఆయన ఎవరైనా బట్టలు కావాలని అడుగుతున్నారా? వాళ్ళ మానవ నాకు వీలైతే మన మగపిల్లలు పట్టించుకోకపోతే వైద్యం మా జగనన్న చూస్తున్నాడు, ఇంట్లో పిల్లల్ని ఆయన చూస్తున్నాడు. కనుక వాళ్ళు మాత్రం ఓటేస్తారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మీరందరూ నన్ను చూసి ఓటేయండి, ఆడకూతురులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారని తెలియజేసుకుంటూ, ఈ వచ్చే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం వద్దు దండేయండి. అయ్యా ఒకసారి చేశాం, మీ రుణం తీర్చుకున్నాం. అసలు నాగేశ్వరరావు గారికి ఒక్కసారి కూడా చేయలేదు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు కనుక ఆయన రుణం కూడా తీర్చుకోవాలి అని పద్ధతిగా చెప్పి పంపుతారని మీ అందరినీ, ఇక్కడున్న గ్రామ పెద్దల్ని పేరు పేరున చేతులు జోడించి మీ పాదాలకు వందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అయ్యా అని మీ బిడ్డ మళ్ళీ గొర్రెలా దొరికాడు, కొల్లేరు కొరమేలా దొరికాడు కోసుకు తింటాకి. అయ్యా అప్పుడు ఏం చేశాడు? రమణ నువ్వే నిలబడు అంటే సర్వే మొత్తం ఊడిపోయేటట్టు తెలిసిందే తెలుగుదేశం. నువ్వే నిలబడమని బలవంతంగా నిలబెట్టి డబ్బులన్నీ ఉన్న ఆస్తి మొత్తం అమ్మించి 2 కోట్లు తగ్గితేనయ్యా. అర్ధరాత్రి కాడ 2 కోట్లు నేను ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాను, అందరూ ఇవ్వలేకపోయారు. కానీ నేను లోకు కదా అమ్మే పెట్టని 2 కోట్లు ఇస్తావా లేదా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చే డబ్బు మొత్తం ఆపేస్తానని చెప్పాడు ఈ మహానుభావుడు పెద్ద మనిషి. అప్పటికప్పుడే నైటు 20 ఎకరాలు అమ్మానయ్యా. అదే నా లాస్ట్ ఆస్తి. శృంగవారు పెద్దిండ్లమ్మ గుడి పక్కన ఎకరం 50 లక్షలు. ఈరోజు 20 ఎకరాలు నడి రోడ్డున 25 లక్షలు అమ్మేశాను. అటువంటి పరిస్థితి నాకు దాపరించింది. అటువంటి పరిస్థితి దాపరించి అయ్యా ఇది పరిస్థితి అంటే ఆ రోజు మీరందరూ కూడా మా బిడ్డని ఎనానమస్గా ఇవ్వబట్టే మంత్రులు లోకేష్ లాంటి వాళ్ళు, సింతరణి లాంటి వాళ్ళు కూడా 20-30 వేల ఓట్లతో ఓడిపోతే మీ బిడ్డకి ఆర్థిక సహాయం అందలా. ఇదే సామాజిక వర్గం కమ్మారు బీసీ అభ్యర్థిని గెలిపిస్తే రేపొద్దున బీసీలే ఎమ్మెల్యేలు అవుతారు, కొల్లేరోడే ఎమ్మెల్యేలు అవుతారని చెప్పి అదే ఎమ్మెల్యే వాళ్ళందరూ కలిపి నన్ను ఓడగొట్టిన సంగతి మీకు తెలియదా అని అడుగుతున్నా. వాళ్ళందరూ కలిపి దూలం నాగేశ్వరరావు గారికి సహకరించిన సంగతి తెలియదా అని అడుగుతున్నా. దూలం నాగేశ్వరరావు గారిని గెలిపించి ఇదే కామినేని శ్రీనివాస్ గారు అనుసరిగ్రహం అదే సౌదీస్ అందరూ కలిపి నాగేశ్వరరావు గారి చుట్టూ తిరిగిన సంగతి మీకు తెలియదని అడుగుతున్నాను. మంత్రి కూడా అయ్యాడు,
14 వరకు ప్రయత్నం 19 వరకు ప్రయత్నం చేశానంటున్నాడు. పదవి పోయింది కదా, నేను మర్చిపోయానంటున్నాడు. మర్చిపోయానంటున్నాడు అంటే రావాలని లేదు ఆయనకి, ప్రజలతో అవసరం లేదు, మర్చిపోయాడు. మర్చిపోయి 14 వరకు చేశాను అంటున్నాడు, కానీ అది ఎక్కడా కనపడలే. అయ్యా అయిపోయింది కదా, మళ్ళీ నీకు ఆశ ఉంటే 14 తర్వాత కూడా 19 తర్వాత కూడా ఇప్పటి వరకు పైన బీజేపీ ఉందా లేదా అని అడుగుతున్నాను. పెద్దలు ఉన్నదా? బీజేపీ ఉంది కదా, ఈయన బీజేపీలోనే ఉన్నాడు కదా. మరి ఆ ఫైల్ని మళ్ళీ పోటీ చేయాలనుకున్నప్పుడు అయ్యా ఈ ఫైల్ అక్కడి నుంచి కలిపాను 19 నుంచి, నేను పోటీ చేయకపోయినా మీ రుణం తీసుకుంటా, కానీ ఆ ఫైల్ తీసుకొచ్చి మన ముఖాన పడేస్తే, మన ముందు పడేస్తే, ఇదిగో మీకు మనిషికి 30 సెంట్లు 50 సెంట్లు ఇస్తానంటే నెత్తిన ఆయన పాదాలు నెత్తిని పెట్టుకుని ఈరోజు యునానిమస్గా గెలిపించమా, మళ్ళీ మంత్రిని చేయమా అని అడుగుతున్నాను. మళ్ళీ ఆడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? ఇప్పుడు మన పెద్దలు కొంతమంది ప్రలోభపడి అవి మనిషి బిడ్డలను తాకట్టు పెడుతున్నారయ్యా, ప్రలోభపడి. అలా తాకట్టు పెట్టాలంటే కొల్లేరుని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించేవాడు నేను. నన్ను చూసి అర్థం చేసుకోండి అయ్యా. ఇక్కడున్న పెద్దలంటే దైవంలోకి వచ్చి మీకు అప్పచెప్తారు బాధ్యత. అటువంటి ప్రలోభాలలో పెట్టి గ్రామ బిడ్డల్ని తాకట్టు పెట్టొద్దని అడుగుతున్నాను. ఆడకూతురికి తెలుసు మా రమణ అంటే ఏంటి అనేది. అందుకనే నేను అంటున్నాను, ఈరోజు కాంగ్రెస్ శ్రీనివాస్గా వేస్తారు. మా ఏసు చెప్పాడనో, మా వెంకయ్య చెప్పాడనో, మా ఊర్లో సుబ్బారావు చెప్పాడనో వేస్తారు. వేసిన తర్వాత ఓడిపోతే ఈ యేసు కానీ, ఈ వెంకటేశ్వర కానీ, ఈ సుబ్బారావు కానీ, శ్రీనివాస్ మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే, ఇక్కడ అధికార పార్టీ ఎవరైనా కేసు పెడితే మీరు తట్టుకుంటారా అని అడుగుతున్నా నేను. మిమ్మల్ని అడ్డుకోవడానికి, మిమ్మల్ని ఆదుకోవడానికి నాలాంటి వ్యక్తి అక్కడ ఉన్నాడా? ఆ రోజు దూలం నాగేశ్వరరావు గారు కోప్పడినా అడ్డుకోవడానికి మీ బిడ్డ అక్కడ ఉన్నాడు. కానీ గెలిపించడానికి మాత్రం పనిచేస్తాం. మనం ఓట్లు అడిగేటప్పుడు మాత్రం చెప్పు కింద తేలిలాగా ఉంటాం. ఆయనకి కనీసం సహకరించగా ఆయన అంటాడు, ఆ 2 కోట్లు కట్టిన తర్వాత తీసుకొచ్చి అర్ధరాత్రి ఇక్కడ పంచితే కొంతమందికి పంచారు, కొంతమందికి పంచలేదు. అయినా మీరందరూ యునానిమస్ చేయబట్టే కేవలం 9,000 ఓట్లతో ఓడిపోయాం. 9,000 ఓట్లతో ఓడిపోయాం. అది ఓటమి కాదని ఆ పార్టీని ఒప్పుకొని మళ్ళీ ఇన్ఛార్జి ఇస్తే, ఇదే దూలం నాగేశ్వరరావు గారు మనందరి మీద ఓట్లు వేయలేదని ఎవరికైనా కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆయన కొల్లేరు వాళ్ళు మనకి సహకరించలేదని కొంత బాధపడినా సర్లే వాళ్ళ బిడ్డ కోసం వేశాడనే ఉద్దేశంతో ఇదే నాగేశ్వరరావు గారు పెద్ద మనసు చేసుకుని వచ్చే సంక్షేమ పథకాలు ఆపలేదే, 50 సంవత్సరాలకు వచ్చే మత్స్యకారుల పెన్షన్లు ఆపలేదే, అవి ఆపచ్చు, అవి కూడా ఆపలేదే. ఆ విధంగా మనందరికీ సహకరించి ఈరోజు మీరందరికీ తెలుసు, మొన్నటి వరకు 2023 వరకు, సంవత్సరం కిందటి వరకు ఇదే నాగేశ్వరరావు గారిని తెలుగుదేశం తరపున నాగేశ్వరరావు గారు మీరు అదంటే, ఆయన నన్ను ఇదంటే పార్టీ పరంగా విమర్శించుకున్నాం. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, అయ్యా తెలుగుదేశంలో ఈయన ఆస్తంతా కూడా కామినేని శ్రీనివాసు, రాజబాబు గారు, కమ్మిలి విఠలరావు గారు కొట్టుకుని తెలుగుదేశాన్ని అంతా కూడా చించేస్తే ఓన్లీ కొల్లేరిపేట జయమంగళ వెంకటరమణ యావదాస్తంతా అమ్మి తెలుగుదేశాన్ని ఇప్పుడు దాకా కూడా దూరం నాగేశ్వరరావు గారితో పోరాడుతున్నాడు. మళ్ళీ కనుక వచ్చే ఎలక్షన్లో ఈ బిడ్డ కనుక ఆ పార్టీలో ఉంటే దూరం నాగేశ్వరరావు గారికి ఇబ్బంది జరిగిద్ది, మన పార్టీకి ఇబ్బంది జరిగిద్ది. అక్కడ గంజాయి మొక్కల మధ్యన ఉన్నాడు జయమంగళ వెంకటరమణ, గంజాయి మొక్కల వచ్చిన ఒక తులసి మొక్కలో ఉన్నాడు. ఆ తులసి మొక్క తీసుకొచ్చి మనం తులసి మొక్కని మొత్తం తీసుకొచ్చి ఒక ఔషధంగా అదే కొల్లేరు ప్రజలకి వైద్యంగా మారుద్దామని మరి ఆ తులసి మొక్క లాంటి నన్ను తీసుకొచ్చి మీ బిడ్డ తీసుకొచ్చి మళ్ళీ మీకు సేవ చేయడం కోసం, మీకు అన్ని విధాల ఆరోగ్యపరంగా ఆర్థికంగా బలం చేకూర్చడం కోసం మీ బిడ్డను మళ్ళీ ఎమ్మెల్సీ చేసి అదే ఎమ్మెల్యే స్థాయిలో అసెంబ్లీకి పంపాడు. ఇప్పుడు ఎమ్మెల్యే పంపాడు. మీరన్నారు మొన్నటిదాకా అంటున్నారు మా బిడ్డకు వస్తే మేము మళ్ళీ వేస్తాము, మా బిడ్డకి ఎమ్మెల్యే వస్తే మాకు వేస్తాం. నాగేశ్వరరావు గారు కాదు, మా బిడ్డ కావాలా, ఎమ్మెల్సీ కాదు.